ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీచక్రమే దహర చక్రం, అదే చిదంబర చక్రం. ఇదంతా దానిలోనే ఉందండి, ఒక్క శ్రీచక్రంలోనే. కనుక శ్రీచక్రం ఆశ్చర్యకరంగా ఉంటుంది. పరిశీలిస్తూ ఉంటే విశ్వ విన్యాసమంతా అందులో కనిపిస్తున్నది. ఆ శ్రీచక్రం యొక్క స్వరూపమే నటరాజ ఆకారం. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీచక్రం యొక్క సంపూర్ణ తత్వాన్ని మీరు ఒక రూపకల్పన చేస్తే అదే నటరాజ విగ్రహంగా గోచరిస్తుంది. ఇది ఎలాగో అనే దాని గురించి నటరాజ విగ్రహం వెనకాల శాస్త్రం ఉంది, అవునా లేదా? భారతదేశంలో ఏ విగ్రహం వెనకాలైనా ఒక శాస్త్రం ఉంది, ఒక లెక్క ఉంది, ఒక మెజర్మెంట్ ఉంది, ఒక కాల్కులేషన్ ఉంది, అవునా లేదా అండి? అడగండి, స్థపతుల్ని చెప్తారు. ఎలా పెడితే అలాగా విగ్రహాలు చెక్కకూడదు కదండి. ఈ రోజుల్లో కొత్త కొత్త వినాయక చవితి వస్తుంటే ఆగమ శాస్త్రాలను పక్కన పెట్టి వినాయకుడిని వికృత రూపాలు చేస్తూ ఉంటారు. పరిణామాల్లో పరిమాణాల్లో వాటి వల్ల ఏం జరుగుతుంది? దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి మనకు, అవునా లేదా? చూస్తూ ఉన్నాం. ఆ విగ్రహాన్ని చెక్కడానికి ఒక శాస్త్రం ఉంది. ఏదో నా భావం కోసం అంటే ఏంటో కుదరదు. నీ భావం కూడా శాస్త్రీయమై ఉండాలి, అప్పుడు నువ్వు తరిస్తావు. కనుక శాస్త్రం ఉంది మనకి. కనుక మన విగ్రహాలు ఒట్టి విశ్వాసాలకో శాస్త్రాన్ని ఆధారం చేసుకుని తయారైనటువంటివి. దాన్ని దర్శించాలంటే అనేక మర్మములు ఉన్నాయి. ఒక్కొక్క శబ్దం నుంచి ఉత్పన్నమైనటువంటి చైతన్యం ఎలాంటి తేజోమయ ఆకృతులు తీసుకుంటుందో మన ఈ కళ్ళకేం తెలుసు అండి ఇక్కడ. కనుక రకరకాల శబ్దాలు, అవి మంత్రములు, వాటి నుంచి ఉత్పన్నమైనటువంటి చైతన్యాలు, అవి తీసుకునే ఆకృతుల్ని దర్శించగలిగిన వాళ్ళని ద్రష్టలు అంటారు. వాళ్ళు మంత్రద్రష్టలు, వాళ్ళు ఋషులు. వారు దేవతల రూపాన్ని వర్ణించి చెప్తారు. వర్ణించిన దాన్ని మనం ధ్యానించి ఆరాధిస్తాం. అది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. దీన్ని బట్టి చూస్తే కొంతమంది స్థపతులు ఈ నటరాజ విగ్రహం ఎలా తయారు చేస్తామనే దాని గురించి వాళ్ళు చెప్పిన విషయాలే సేకరించి మీకు నేను చెప్తున్నా. స్థపతులు నటరాజ విగ్రహం ఎలా తయారవుతుందో చెప్పారు. నటరాజ విగ్రహానికి చుట్టూ ఒక ఆర్చ్ ఉంటుంది, మీరు చూసుంటారు. ఆ ఆర్చ్కి అగ్ని వలయం ఉంటుంది మొత్తంగా. ఈ అగ్ని వలయాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సంఖ్య ఉంటుంది. కొన్ని చోట్ల సప్త సంఖ్యాకం, కొన్ని చోట్ల నవ సంఖ్యాకం, కొన్ని చోట్ల 27 నక్షత్ర సంఖ్యాకం కూడా ఉన్నది. ఇదంతా చూస్తే విశ్వచక్రమే, అది విశ్వచక్రమే ఆర్చ్. దాని మధ్యలో ఆయన ఉంటాడు. అంటే విశ్వచక్రానికి కేంద్రం ఎవడో ఆయన అందులో ఉన్నాడు అనమాట. ఇది దాని యొక్క విశేషం. ఇది విశ్వచక్రం అంటారా, అణుచక్రం అంటారా, మీ ఇష్టం. అణుచక్రమన్నా విశ్వచక్రమన్నా ఇది సూక్ష్మ, అది మహత్, అంతే. అణోరణీయాన్ మహతో మహీయాన్. కానీ సూక్ష్మ దశలో అణువు, విస్తార దశలో బ్రహ్మాండం. దానికి సంకేతమే ఆ ఆర్చ్. దానికి కేంద్రంగా ఉన్నటువంటి వాడు ఆ మహా తేజస్ సంపన్నుడు. అందులో ఉన్నటువంటి మహా గొప్పదైన శివశక్తి అందులో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎంత అద్భుతాలు జరుగుతున్నాయంటే ఎంత శక్తి అక్కడుంది. ఆ శక్తి శివశక్తి, అది అందులో ఉన్నటువంటిది. మరి శివశక్తి ఐక్యమైనటువంటి ఒక తత్వం అందులో కనిపించాలి. దానికి గాను వాళ్ళు చెప్పినటువంటి ఒక విశేషం ఏమిటి అంటే, ఈ నటరాజ విగ్రహం తయారు చేయడానికి మేము 2 యంత్రాలను ఆధారం చేసుకుంటాం అని చెప్తున్నారు స్థపతులు, విగ్రహ నిర్మాణ వేత్తలు. ఆ 2 యంత్రములు ఏమిటి అంటే, ఒకటి షట్కోణ యంత్రం, రెండవది శ్రీచక్రం. వాళ్ళు చెప్పిన విశేషం ఇది. ఒకటి షట్కోణ యంత్రం తీసుకుంటారట. అంటే ఒక వృత్తంలో షట్కోణాన్ని గీసి, షట్కోణం తెలుసు కదా, పైకో త్రికోణం, కిందో త్రికోణం. అలాగే శ్రీయంత్రం, అది కూడా పైకి వెళ్ళే 4 త్రికోణాలు, క్రిందికి వచ్చే 5 త్రికోణాలతో శ్రీచక్రం ఏర్పడుతుంది. అదే దహర చక్రం అండి. మొత్తానికి అది తయారవడం కూడా చూడండి. అయితే షట్కోణం లేకపోతే శ్రీచక్రం అని చెప్పారు ఇక్కడ కూడా. షట్కోణంతో నటరాజ విగ్రహం చేస్తే ఎలా పోల్చుకోవాలి, శ్రీచక్రంతో నటరాజ విగ్రహం చేస్తే ఎలా పోల్చుకోవాలో ఒక లెక్క ఉంది దానికి కూడా. షట్కోణంతో చేసినట్లయితే ఆ చేతులున్నాయే అవి ఆర్చుకు తగులుతూ ఉంటాయిటండి షట్కోణంతో చేసిన దానికి. శ్రీచక్రంతో చేసినట్లయితే అవి ఆర్చుకు తగలవు, మధ్యలో ఉంటాయట అవి. అది పోల్చుకోవాల్సిన విధానం. శ్రీచక్రంతో చేసినట్లయితే మధ్యలో ఉంటాయి, షట్కోణంతో చేస్తే ఆర్చుకు తగులుతాయి. ఇది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకంటే మీరు శ్రీచక్రాన్ని ఎప్పుడైనా చూడండి, త్రికోణములన్నీ ఒక ఆవృత్తిలో రాగానే, అంటే మొత్తం అవి 5 త్రికోణ చక్రములు, మధ్యలో బిందు చక్రం ఉంటుంది. ఈ త్రికోణములన్నీ వచ్చిన తర్వాత క్రమంగా అష్టదళ పద్మం, తర్వాత షోడశదళ పద్మం, తర్వాత చతురస్రం వస్తుంది. కానీ త్రికోణాలన్నీ ఎక్కడున్న సెంటర్లో ఉన్నాయి చూడండి ఇక్కడ త్రికోణములన్నీ. ఈ త్రికోణములు మొత్తం 43 త్రికోణాలు. ఈ 43 త్రికోణాలు ఎలా ఏర్పడ్డాయి అది కూడా తెలియాలి. 43 త్రికోణాలు ఏర్పడడానికి 9 త్రికోణాలు కారణం. ఇది 9 త్రికోణాలు ఎలా ఉన్నాయి, 4 త్రికోణాలు పైకి వెళుతూ ఉంటాయి, కిందికి 5 దిగుతూ ఉంటాయి. ఈ 5, 4 కలవగానే ఒక్కసారి 43 త్రికోణాలు ఏర్పడతాయి. వీటి యొక్క కలయిక వల్ల 43 ఏర్పడతాయి. ఒక త్రికోణం పైకెళ్తూ ఒక త్రికోణం కిందకు వస్తే 6 కోణాలు ఏర్పడతాయి. ఇది షట్కోణ యంత్రం అంటే. పైకి వెళ్లే త్రికోణములు శివస్వరూపములు, క్రిందికి వచ్చే త్రికోణములు శక్తి స్వరూపములు. షట్కోణంలో పైకి వెళ్లే త్రికోణం శివుడు, క్రిందికి వచ్చేది శక్తి. ఈ రెండిటి యొక్క కాంబినేషన్తో నటరాజ విగ్రహం తయారైంది. అదేవిధంగా శ్రీచక్రంలో దీనినే మరింత విస్తారపరిస్తే 4, 5 అయిందంటే
ఇప్పుడు ఎక్కువ నేను శ్రీచక్రం జోలికి వెళ్ళట్లేదు కానీ అది శివశక్త్యాత్మక అవడానికి కారణం ఇది. దీన్ని బట్టి ఒక్కటి తెలుసుకోండి, మన విగ్రహాల వెనకాల ఎంత విశేషమైన అంశం ఉన్నదో. కనుక నటరాజ విగ్రహాన్ని పూజిస్తే శ్రీచక్రారాధన చేసినట్లే. ఈ దృష్టితో మీరు చూడండి ఇక్కడ. కనుక శివశక్తి తత్వం అంతా ఉన్నది. పైగా 43 త్రికోణాలు, దీనికో రహస్యం ఉన్నది. పరమేశ్వరుడు తన శక్తితోనే మొదట స్పందించాడు. ఈ స్పందించగానే స్పందన ఫస్ట్ పాయింట్. ఆ స్పందన నుంచి అనేకమైన ఈ సృష్టి అంతా విస్తరించింది. కనుక ప్రథమ స్పందన నుంచి అనేకమైన సృష్టి ఏర్పడింది. స్పందనయే నాట్యము, నటధాతోహ స్పందనార్థే అనేటువంటి శాస్త్ర ప్రమాణంతో మీకు చెప్పడం జరిగింది. స్పందనయే నాట్యం. అదే నకలు కుశల స్పందితుమపి. శ్రీచక్రంలో స్పందన పాయింట్ సరిగ్గా బిందువు, అది స్పందన పాయింట్. ఆ స్పందన నుంచి క్రమంగా త్రికోణాత్మకమైన శక్తి వికసించింది, అదే నాట్యంగా వచ్చింది. కనుక శ్రీచక్రమే శివనాట్యం. ఇది గ్రహించవలసిన ముఖ్యమైన అంశం. అదేవిధంగా మరొక అందమైన విషయం ఏంటంటే 43 త్రికోణాలు, మొత్తం ఉన్నవి 43 త్రికోణాలు. ఈ 43 త్రికోణాల్లో ఉన్నది శక్తి. అయితే పరమేశ్వరుడి చేతిలో డమరకు ఉంది. దాన్ని ఒక్కసారి కదిలించాడు ఆయన. కదిలించగానే అదే వైబ్రేషన్, ఫస్ట్ వైబ్రేషన్. ఈ డమరకం నుంచి 14 సూత్రములు తయారయ్యాయి. అయి నరులు యోం అయోచ హయవరట్లన్ యమగణనం జవై గడదశ్ జవగడదశ్ కపచర దశరథౌ కపై శశసర హల్ అని 14 సూత్రములు. ఈ 14 సూత్రాలు ఏమిటో కాదు, ఏదో గుడకరాలు డబ్బాలో భోగించినట్టుందండి అని కాదు. ఇవే అక్షరాలు. ఆ ఈ ఉ ఆరులు. ఇందులో పొల్లులన్నీ తీసేస్తే మొత్తం అచ్చులు హల్లులు తయారవుతాయంటే ఇంకేం లేదు. కానీ అక్షరాలు అక్కడి నుంచి వచ్చే. ననాద ఢక్కాం నవపంచవారం వృత్తావసానే నటరాజ రాజ. ఆయన మ్రోగించగానే శబ్దాలు వచ్చేట వాటినే పాణిని మొదలైన వారు పట్టుకుని విస్తరింపజేసి మనకు అక్షరములు ఇచ్చారు. అక్షరములన్నీ ఎవరు? మాతృకావర్ణ రూపిణి. మళ్ళీ రండి, అక్షరాలన్నీ శివశక్త్యాత్మకములే. కనుక మొదట అకారంతో చివరికి హకారంతో ప్రారంభం అహం అని తయారైంది. అదే ఈశ్వర స్వరూపం. అందులో స్పందన ఏర్పడితే అహా అయింది. దానికి నాదం కడితే వచ్చింది. కలపండి అహం. అహంలోనే అక్షరాన్ని పెట్టడంలో విశేషం ఇది. అహం అందులోనే అక్షరాలున్నాయి. మొదట ఆ, చివరి హ. ఇందులో మొత్తం చూడండి ఎన్ని ఎక్కడికి పెడుతున్నాయి. కానీ అహం అనే స్పందన నుంచే అక్షరములు ఉత్పన్నమయ్యే, అక్షరాల నుంచే సమస్త వాంగ్మయములు వచ్చాయి. కనుక ఈ అక్షరములకి ఈ సృష్టి యొక్క విస్తారానికి అనేకములైన సంబంధములు ఉన్నాయి. అక్షరాలు సరిగ్గా 14 సూత్రాలని చెప్పాం. కానీ అందులో అక్షరాలు కానీ మీరు బయటకు తీసి చూస్తే 43 ఉంటాయి. అందులో అదొక విశేషం. 43 అక్షరాలు, 43 త్రికోణాలు. దానికి దీనికి ఉన్న సంబంధం మీరు ఊహించుకోండి. కనుక మాతృకావర్ణ రూపిణి అనే మాటను కూడా గుర్తించుకోండి. ఎంత అద్భుతమైన విశేషం ఉంది. కనుక ఆయన నుంచి అక్షరాలు ఎలా వచ్చాయనే దానికి శ్రీచక్రాన్ని నటరాజు గురించి ఇంత నేను చెప్తున్నానంటే నేను తీసినదేం కాదు. ఆ 14 సూత్రాలకి ఉపమన్యు మహర్షి అద్భుతమైన భాషను రచించి సృష్టి ఏ విధంగా విస్తరించి వ్యాపించి ఉన్నదో ఆ రహస్యం అంతా ఈ ఐవున్ నుంచి మొత్తం ఉందిటండి. ఇక్కడ ఒక్కటి తెలుసుకోండి, మన అక్షర క్రమంలో సృష్టి విస్తార క్రమం, సృష్టి ఆవిర్భావం నుంచి స్థితి నుంచి లయం వరకు సృష్టి స్థితి లయలన్నీ అక్షర క్రమంలో ఉన్నాయి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. కనుక విశ్వ నిర్మాణానికి సంబంధించిన ఫార్ములా అక్షరాల్లో ఉంది. కనుకనే ఈ అక్షరాలన్నీ దిద్దుకునేటప్పుడు నమశివాయ అని అనుకోవడం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇవన్నీ ఆయన నుంచి వచ్చాయి. కనుకనే అక్షర మూలమైనటువంటిది ఇది. అందుకు ఇప్పుడు అక్షర దృష్టితో చూస్తే, మీరు అక్షర దృష్టితో చూసినట్లయితే ఈ చుట్టూ ఉన్న మండలం ఓంకారం. ఇది కూడా మనకి శాస్త్రంలో ఎందుకు చెప్పబడినటువంటి నిర్వచనమే. ఈ ప్రతిదానికి శాస్త్ర పురాణం ఉన్నది. అయితే ఇది ఆగమాల్లో కనబడితే మాణిక్యవాచకుడు తన యొక్క దేవారం మొదలైన గ్రంథముల్లోనూ, అలాగే ఉన్మయి విలక్కం అనేటువంటి ఒక ద్రవిడ శాస్త్రంలో ఆయన కొన్ని విశేషాలు చెప్పాడు దీని గురించి. అవి కూడా మనం తీసుకుందాం. ఎందుకంటే మాణిక్యవాచకుడు నటరాజు ఉపాసకుడు. ఆ మహానుభావుడు సభలో కూర్చుని, రాజసభ అక్కడ ఉంది, దానిలో కూర్చుని తన్మయుడే శివుడి మీద పాటలు పాడుతున్నట్ట. తను తాను మర్చిపోయాడు. ఈ లోపల నటరాజ ఆలయం పూజారులు, అర్చకులు, దీక్షితులు వాళ్ళకు తాళపత్ర గ్రంథాలు సంపుటి పట్టుకొచ్చి ఇదేదో స్వామి పాదాల దగ్గర ఉంది చూడండి అని ఇచ్చారు. ఈయనకి చూస్తే ఇంతవరకు తాను పాడిన పాటలందులో రాసి ఉన్నాయటండి. ఎవరు రాశారు? పరవశంగా పాడుకున్నాడు ఆయన, అంతే. అవన్నీ రాసున్నాయి. పైగా చిట్ట చివరికి శివుడి సంతకం ఉంది అక్కడ, నటరాజు సంతకం. ఆశ్చర్య చరిత్ర. ఆయన వచ్చి ఆ నటరాజును చూస్తూ 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 లీనమైపోయాడు ఆయనలో మాణిక్యవాచకుడు. ఆయన రచించినటువంటి అందులో భాగం ఇది, ఆ గ్రంథరాశిలో ఒక భాగం. అందులో ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ఆర్చ్ ఉన్నదే దానికి ఆయన పెట్టిన పేరు తిరువాచి అన్నాడు. తిరువాచి, తిరువాచి, తిరువాచి అంటే ఓంకారం. ఆ చుట్టూ ఉన్నటువంటిది ఆర్చ్ ఓంకారంట. ఓంకార మధ్యంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఓంకార మధ్యంలో. ఈ ఉన్నప్పుడు ఆయన యొక్క ఈ శరీరంలో ఓంకార జనితమైన పంచాక్షరి ఉందిటండి. ఎలా ఉందో చూపిస్తున్నాడు. ఆయన పాదపీఠం ఏది ఉందో అక్కడ నా అనే అక్షరం ఉందిట. అలాగే నడుం దగ్గర మకారం కనబడింది, భుజం దగ్గర శికారం కనబడింది, ముఖం దగ్గర వా,
శిరస్సు దగ్గర యా, ఇలా నమశివాయ కనబడిందిట ఒక రూపం. మళ్ళీ ధ్యానం చేస్తుంటే నమశివాయ మరొక దగ్గర కూడా కనబడిందిట. చూడండి ఇక్కడ అగ్నిహస్తం దగ్గర నా, అగ్ని పట్టుకున్న చెయ్యి దగ్గర నకారం కనబడింది, పాదం వద్ద మకారం కనబడింది, డమరుకం వద్ద శికారం కనబడింది, డోలాహస్తం వద్ద వా అక్షరం, అభయహస్తం దగ్గర యా అనే అక్షరం కనబడిందిట. అంటే నమశివాయ రెండు విధాల ఫార్ములాతో అక్కడ కనిపిస్తోంది. కనుకనే ఓంకార జనితమైన నమశివాయ, నమశివాయ జనితమైనటువంటి సమస్త అక్షర సంపద అందులో దాగి ఉందండి. అందుకే నమశివాయ అది విశేషం. నమశివాయ మంత్రమే ఒక ఆకారం ధరించి అందులో కనిపిస్తున్నది కనుక పంచాక్షరి మంత్ర స్వరూపం అది నటేశ్వరుని యందు గోచరిస్తున్నది. ఇంత అద్భుతమున్నది. మరొకటి ఇంకా చేతుల గురించి చూద్దాం. ఒక్కొక్క ఆ చేతుల్లో ఏమున్నదో. ఒక డమరుకం, ఇది దేనికి సంకేతం? స్వామి నా నాట్యం పంచకృత్యాలని తెలియజేస్తుంది ఒక మాట అన్నాడు. పంచకృత్యాలు అందులో ఉన్నాయట. పంచకృత్యాలు చేసే పరమేశ్వరుడు ప్రపంచ నాయకుడు. అందుకే పంచాక్షరి మంత్రం కూడా కనిపిస్తున్నది. ఆ పంచకృత్యాలు ఎలా ఉన్నాయో చూడండి. డమరుకం, డమరుకం అంటే వైబ్రేషన్, మొట్టమొదటి స్పందన. ఇది సృష్టికి సంకేతం డమరుకం. ఈ జరిగిన సృష్టి అంతా కూడా నిలుపుతూ ఉండే స్థితి, ఆ స్థితి అభయహస్తం ద్వారా గోచరిస్తున్నదిట. దాని తర్వాత అగ్ని, అగ్ని సంహార కృత్యం. అగ్ని ఏం కృత్యం? సంహారము. కనుక సృష్టి, స్థితి, సంహారం మూడు వచ్చాయి. ఈ భూమిపై పెట్టిన పాదం ఉన్నదే, మోహం మీద పెట్టాడు పాదాన్ని. ఈ పాదం ఏమిటి అంటే జీవుల్ని, సంస్కారం పొందని జీవుల్ని, పక్వత లేని జీవుల్ని ప్రపంచం వైపు తిప్పడం. ఇది బంధకారకమైన శక్తి. దీనినే తిరోధాన కృత్యము అంటారు. మనం చెప్పుకున్నాం. తిరిగి ప్రపంచం వైపు తిప్పడాన్ని తిరోధానం అంటారు. ప్రపంచం వైపు తిప్పే ఏ నాలుగవ కృత్యం ఉన్నదో అది ఈ భూతం మీద పెట్టినటువంటి కుడి పాదంలో కనిపిస్తుంది. ఎత్తిన పాదం ఒకటి ఉందండి, ఎడమ పాదం. అది ఎత్తాడు. ఎత్తాడంటే దీని నుంచి మరల్చాడు ఆయన, భూమి నుంచి మరల్చాడు, లోకం నుంచి మరలింది ఆ పాదం. ఆ పాదం అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. అనుగ్రహం అంటే మోక్షం. ఇప్పుడు చూడండి, సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ, ఈ 5 కృత్యములు ఇందులో కనిపిస్తున్నాయట. భావించేలా కానీ ఇంకెన్ని చూపిస్తాడో. అలాగే మీకు ఉమాపతి అని ఒక మహానుభావుడి గురించి కూడా చెప్పాను. ఇక్కడ ఈ నటరాజుపై వచ్చిన వాంగ్మయం అంతా ఇంత కాదనే ఒక విషయం కూడా ప్రస్తావన చేసుకున్నాం. ఉమాపతి కుంచితాంఘ్రిం భజేహం అనేటువంటి మకుటంతో కొన్ని వందల శ్లోకాలు రచించాడు. ఎన్ని వందలు అంటే నాకు ఆ పుస్తకం పూర్తిగా లభించలేదు కనుక నేను చెప్పలేను. ఆ పుస్తకాన్ని ఉటంకిస్తూ డేవిడ్ స్మిత్ అనేటువంటి ఒక పాశ్చాత్యుడు దాని అందాన్ని, చిదంబరం నాట్య వైభవాన్ని కొన్ని వందల పేజీల పుస్తకం రాశాడు. ఆయన ఎన్ని పురాణాల్లోంచి ఉటంకించి రాశారండి. చిదంబరం గురించి మనకి స్కాంద పురాణ సూత సంహితలో ఉంది, మళ్ళీ ప్రత్యేకించి చిదంబర మహాత్మ్యంలో ఉంది. ఇది కాక కోయిల్ పురాణం అని తమిళనాడులో, తమిళ భాషలో ఒక ప్రాచీన తమిళలో గ్రంథం ఉన్నది. అది చిదంబరం గురించి. ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ ఉటంకిస్తూ ఈ కుంచితాంగ్రిం భజేహం శ్లోకాలు ఆయన ఉటంకించాడు. ఆయన ఉటంకించినవి కొన్ని వందలు, కొన్ని చోట్ల 350, కొన్ని చోట్ల 280 అని పద్యాల సంఖ్య నాకు కనబడింది. అంటే అన్ని ఉన్నాయన్నమాట. కానీ అందులో ఒక రెండేనే చెప్పుకోవాలి. ఎలా ఉన్నాయో చూడండి. ఆ చేతులు ధర్మం దత్వా జనానాం డమరుక నినదై అర్థమప్యగ్నినాయ కామం దత్వా అభయేన స్వపద సరసిజాన్ మోక్ష రూపం పుమర్థం లోకాన్ నిత్యం సమస్తాన్ అవతి నటపతిర్నాయక చిత్సభాయా తం దేవన్ నృత్తమూర్తిం విసదృశ చరితం కుంచితాంఘ్రిం భజేహం. కుంచితాంఘ్రిం భజేహం. ఆయన 4 చేతులు ఎందుకు పెట్టాడంటే తనను ఆశ్రయించిన భక్తులకి 4 ఇస్తున్నట్ట. ఏమిటివి? ధర్మార్థ కామ మోక్షాలు. ప్రతి జీవుడికి అవే కావాలి కదా, 4 నేనే ఇస్తాను ఆయన అని చెప్పట. డమరుకంతో ధర్మాన్ని ఇస్తున్నట్ట. డమరుక హస్తం మనకు ధర్మాన్ని ఇస్తుంది. ఎందుకు అది చెప్తుందని చెప్పండి? ఎందుకంటే మనకి ధర్మం ఎవరిస్తారు? ధర్మం ఎక్కడిది అసలు నిజానికి? వేదోఖిల ధర్మమూలం. ధర్మము శాస్త్రంలో ఎందు ఉన్నది. వేదము శాస్త్రములే కదా ధర్మస్వరూపాలు. కనుక వేద శాస్త్రాలన్నీ దేని నుంచి వచ్చే? అక్షరముల నుంచి ఉద్భవించే. అక్షరాలు ఎందులో నుంచి వచ్చే? డమరుకం నుంచి వచ్చే. కనుక అదేమిటి? ధర్మాన్ని ఇచ్చేటువంటి స్వరూపం అది. అది చూపిస్తున్నాడు. దాని తర్వాత ఐశ్వర్యం కావాలి అంటే అగ్నినా రయమశ్నవత్ అని అగ్నిహోత్రుడి వల్ల ఐశ్వర్యం వస్తుందని మనకి వేదం చెప్తున్నమాట. అందుకే అగ్నిహస్తం ఏదుందో అది సంపదనిస్తుంది. ఆయన యొక్క అగ్నిహస్తాన్ని ధ్యానిస్తే అర్థము లభిస్తుంది. ఇక అభయం. సృష్టిలో అనుకున్నది దొరికిపోతే ఆనందంగా ఉంటుంది, భయాలు ఉండవు. అందుకు ఆ మధ్యలో ఉన్న అభయహస్తం కామం దత్వా అభయేన. అభయహస్తం కామ పురుషార్థాన్ని ఇస్తుందిట. మరొక చెయ్యి ఉంది కదా, అదేం చెప్తుంది? ఈ అనుగ్రహం కెచ్చేడు పాదం దాన్ని చూపిస్తుంది అది. కనుక ఇది మోక్షాన్ని ఇస్తుంది చెయ్యి. కనుక ధర్మ అర్థ కామ మోక్షములు ఈ 4 నేనే ఇస్తానని చెప్తున్నట్టు నటరాజు. ఇప్పుడు నటరాజు విగ్రహాన్ని ఇంటికి వెళ్ళి అలా చూస్తూ ఉండండి, ఎన్ని కనిపిస్తాయి మీకు. ఎలా చూడాలో ఇందులో చూపిస్తున్నాడు. భూతే సంస్థాప్య చైకం చరణ సరసిజం దక్షిణం వామపాదం సింజన్ మంజీర శోభం
విధిముఖ విషత్ పూజితం భక్తి భాజాం ధర్మాధిష్టాన్ ప్రదాతం ధన లిపి సహితం కించిదుద్ధృత్య తిర్యక్ చాకుంచానంద నృత్తం కలయతి వరదం కుంచితాంగ్రిం భజేహం. ఇందులో మరొక రహస్యం చెప్పాడు స్వామి. ఆ ఎడం పాదం ఎత్తాడే, ఆ ఎడం పాదానికి స్తోత్రం అంతా అండి. కుంచితాంగ్రిం భజేహం, కుంచింపజేసిన పాదము కలవాడు. ఇది మాటి మాటికి దాన్ని ఎందుకు చెప్తున్నాడంటే మోక్షం కావాలి కాదు. ఆ పాదం అంత గొప్పది, ఆ ఎత్తిన పాదం. అది చూసే మురిసిపోయారు వీళ్ళందరూ కూడా, వ్యాఘ్రపాదుడు పతంజలి. ఆ పాదం చూపించవయ్యా, ఆ పాదం చూపించవయ్యా. ఆ పాదం కనబడిందో చాలా, అదే శివపదం, ఆ దివ్యమైన పదం. ఆ పదం ఉన్నదే ఆ పైకి ఎత్తాడు, ఆ పెట్టాడు. ఆ పదానికి ఇప్పటికీ కూడా మీకు కనిపిస్తుంది ఒక అద్భుతమైన మంజీరం తొడుగుతారు. తొడిగి 2 అక్షరాలు అక్కడ పెడతారండి. ఇవి రత్నాలు తాపిన అక్షరాలు పెడతారు. నటరాజును పూర్తి అలంకారం చేసే చిదంబరంలో ఇప్పుడు చూడవచ్చు మీరు. అది తమిళ అక్షరాల్లో ఉంటాయి. ఇది ఒకటి ధ, ఇంకోటి నా, ధ నా అని రాసి ఉంటుంది. అంతేకాదు వీళ్ళు ఆగమంతో పూజ చేసేటప్పుడు దర్భను తీసుకుని శూన్యంలోనే ధ నా అని రాస్తారు కూడా అక్కడ, ధన అనేటువంటిది. కనుక ధన లిపి సహితం, ధనలిపి, అది ఒక ధనలిపిట. అంటే మనం చెక్కు మీద సంతకం పెట్టినట్టు అక్కడ ఆయన సంతకం పెడతాడు. ఆ చెక్కు ఆయన సంతకం పెట్టాడా అన్ని శాంక్షన్, మనకి అది తెచ్చుకుని ఏమైనా తెచ్చుకోవచ్చు మనం. అందుకు ధనలిపి సహితం. ఇది ముచ్చటగా చెప్పిన ధర్మాధిష్టాన్ ప్రదాతం ధనలిపి సహితం. ఒక్క పాదం పట్టుకో, ఈ 4 నేను ఇస్తానని చెప్తున్నట్టు అది. అందుకే ధన అక్కడ పెట్టాడు, అక్కడ ధన. ఒక్క పాదం పట్టుకోవయ్యా నీకు అన్ని ఇస్తానని చెప్తున్నట్ట. అందుకే ఓ మహానుభావుడు చెప్తాడు, ఈ స్వామి నాట్యం ఎలా ఉందంటే లోకానాహూయ సర్వాన్ డమరుక నినదై ఘోర సంసారమగ్నాం దత్వాభీతిం దయాళు ప్రణత భయహరం కుంచితం వామపాదం. స్వామి ఎలా కనబడ్డాడంటే ఒకసారి డమరుకం మోగించుకుంటూ వచ్చేట. ఎందుకంటే డ్యాన్స్ జరుగుతోంది అంటే ఫస్ట్ సౌండ్ రావాలి. మనకి వీధుల్లో కూడా పూర్వకాలంలో డ్యాన్సులకి వచ్చే దమ్మరి వాళ్ళందరూ కూడా పెద్ద సౌండ్లు చేసుకుంటూ వస్తే డ్యాన్స్ వచ్చింది వీధులకు వచ్చేవాళ్ళం. అలాగే ఆయన గారు డమరకం పట్టుకుని వచ్చేట ఒకసారి. లోకానాహూయ సర్వాన్ డమరకు నేను డ్యాన్స్ చేస్తున్నాను రండర్రా అని పిలవడానికి డమరకం మోగించేట ఒక్కసారి. అందరూ వచ్చి చూస్తున్నట్ట. చూడగానే ఎంత ఉందండి ఆ మూర్తి, ఇంత ఉన్నా మనకు భయం వేదా అండి? మహామూర్తిని చూసిన వెంటనే అందుకు ఒక్కసారి చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతే దత్వాభీతిం దయాళు, మీకేం భయం లేదన్నట్ట. చూడండి ఆ రూపం ఎలా ఫార్మైందో చెప్తున్నాడు, మీకేం భయం లేదన్నాడు. ఎవరికి ఆ భయం? ఘోర సంసారమగ్నాం దత్వాభీతిం దయాళు, సంసారంలో మగ్నులైన వాళ్ళందరికీ కూడా ఏం భయం లేదంటున్నట్ట. మీకేం భయం లేదు. ఈ భయం లేని స్థితి మీకు కావాలంటే ఏం చేయాలో తెలుసా? కుంచితం వామపాదం, దాన్ని చూడండి, ఇది మీరు పట్టుకుంటే మీకు ఏం భయం లేదని చెప్తున్నట్టు. అది ఆ రూపాన్ని ఎంత భావిస్తున్నాడో చూడండి. డమరుకంతో పిలుపు మనల్ని మొదట పిలిచాడు ఆయన, పిలిచి చూపించాడు మీకేం భయం లేదు, ఈ అభయం కావాలంటే ఈ పాదం పట్టుకో అని చెప్పాడు. మరి నిజంగా అభయం ఇస్తామని నమ్మేదలా అంటే ముద్ధృచ్ఛేదం విముక్తేరయనమితి, ఉద్ధృత్య తన పాదాన్ని ఎత్తి ఇదం విముక్తే అయనం, ఇదే ముక్తికి త్రోవా, ఈ పాదాన్ని పట్టుకుంటేనే ముక్తి లభిస్తుంది అని చేత్తో చూపిస్తున్నట్ట. నమ్మమంటావా అంటే ఒట్టి పెట్టి చెప్తున్నాను అంటున్నట్టు శివుడు. ఒట్టి ఎలా చెప్తున్నట్ట? ఒట్టి పెట్టడానికి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉందేమో కానీ పూర్వం రోజులు నిప్పు పట్టుకు చెప్తున్నాను అనేవారు. ఈయన అభయమిస్తానని చెప్పడానికి ఈ చేతులు నిప్పు పట్టుకున్నట్టు అక్కడ. తప్పకుండా అభయమిస్తాను ఈ పాదం ముట్టుకుంటే అని చెప్తూ దర్శయన్ ప్రత్యయార్థం బిభ్రధ్వన్నిం సపాయాం కలయతి నటనం యశివో నసపాయ. ఆ శివుడు నన్ను రక్షించుగాక. ఎంత అద్భుతంగా దర్శించారో చూడండి ఇక్కడ పరమశివుడి యొక్క వైభవాన్ని. అందుకు ధాన్న లిపి సహితం. ఏమిటి ధాన్న? ఇక్కడ ఇంకా లోతుకు వెళ్ళాడండి డేవిడ్ స్మిత్. ఇక్కడ ఈ ధన లిపి గురించి అక్కడ వాడే ఆగమ శాస్త్రంలో ఉన్న మంత్రాలు ఉటంకించాడు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. న్యాస మంత్రాలు అవి కూడా. న్యాసం ఇక్కడ ధన అనేది ఈ చిదంబరం నటేశ్వర ఉపాసనకు ప్రత్యేక శాస్త్రం అండి. అందుకే దీనికో ప్రత్యేక ఆగమం ఉంది. ఆ ఆగమంకి పాతంజల శాస్త్రం అని పేరు. పతంజలి తయారు చేసినటువంటి ఆగమం. దాని ప్రకారంగా అర్చన చేస్తారు అక్కడ. దానిలో న్యాసం ఎలా చేస్తారంటే ఓం ధం నం సృత్యై నమో వామ పాదాంగుళి మూలే, ఓం నం ధం సావిత్ర్యై నమో వామ పాదాంగుళ్యగ్రే అని చిత్సభ ఉత్సవ సూత్ర అనే గ్రంథంలో ఉంది. చిత్సభేసోత్సవ సూత్ర అనేటువంటి ఆగమశాస్త్ర విశేషం. ధం నం శృత్యై నమః, ధన్న చూడండి ఇక్కడ ధం నం అని శృతి అంటే వేదస్వరూపం అంటే ధం నం అనేది. అలాగే నం ధం సావిత్ర్యై నమః, నం ధం గాయత్రి స్వరూపంగా వాళ్ళు న్యాసం చేస్తారట. ఎక్కడ అంటే వామ పాదాంగుడి మూలే వామ పాదాంగుళి యగ్రే. మొదటిది ధం నం అని ఆ వామపాదం యొక్క బొటన వేలు దగ్గర
నంధం అని దాని పై భాగంలో చేస్తారట. ఇది గుర్తుపెట్టుకోవడానికి మన కోసం దాన్న అని చుట్టి ఉంచుతారు ఇప్పటికీ కూడా. ధాన్యాలు లిప్పిస్తాకి ఇతం అంటే అర్థం ఏమిటి? ధనం అంటే ఏమిటి? వెంటనే మనకి పర్సులోనో బీరువాల్లోనో నువ్వు గుర్తొచ్చుంటాయి. ధన్యతనిచ్చేది ధనం, ఇది గుర్తుపెట్టుకోండి. ధన్యతనిచ్చేది ధనం. ఇది నీకు ఏది పొందడం వల్ల కృతార్థుడు అవుతావో అది ధన్యత. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కొందరికి సంపద పొందడం ధన్యత, కొందరికి కీర్తి పొందడం ధన్యత. కానీ కీర్తి ధనం, సంపద ధనం. కొందరికి ముక్తి పొందడం ధన్యత. ఆ ధన్యతని ఇచ్చేది ఇదే. కనుక ధన్యతనిచ్చే ధనం ఇచ్చే పాదం అది. అటువంటి కుంచితాంగరికి నమస్కారము. ఇది ఆ పాదమునందున్నటువంటి ప్రత్యేకత. ఈ విధంగా పరమేశ్వరుడు ఆ దివ్యమైన నాట్యాన్ని చూపించాడు. వ్యాఘ్రపాదుడు పతంజలి నమస్కరించారు. అప్పుడు అడిగేట ఏం వరం కావాలని వీళ్ళిద్దరిని అడిగాడండి. పైగా వీళ్ళిద్దరి కోసమని అందరూ చూడగలిగారు. వీళ్ళిద్దరి కోసం డ్యాన్స్ చేస్తే అందరూ చూశారు. అది అదృష్టం. అందుకు నీకేం కావాలి ఇద్దరిని అడిగాడు. ఇద్దరూ చూశారు కానీ ఇద్దరు కోరిక ఒకటి కాదు. చూడండి ఇక్కడ ఒక్కొక్కరి కోరిక ఒక్కొక్కటి. మొదట ఆయన వ్యాఘ్రపాదుడు అడిగేట భగవాన్ యద్ మయాకారి భవతే పూజనం పురా ఉరరీకృతాన్ దేవా భవతా పరితోపియత్. స్వామి, ఇంతవరకు నేను చేసిన పూజలు, ఇకపై చేయబోయే పూజలు కూడా నీకెప్పుడు ఆనందం కలిగించాలి, ఇదే నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఎవడు? వ్యాఘ్రపాదుడు. ఇందులో చూడండి, ఆయన పూజల వల్ల ఏమీ కోరుకోలేదు. ఆ పూజలోనే శివానందం అనుభవిస్తున్నాడు.